అందరికీ నమస్కారం. గోదావరి ఛానల్కి స్వాగతం. సో మీకు వెనకాల కనిపించేది మహీంద్రా థార్ అనమాట. సో చాలా మందికి థార్ కొనుక్కోవాలని యూస్ చేయాలని చాలా సరదా. నాకు కూడా థార్ అంటే పిచ్చి ఇష్టం. ముఖ్యంగా ఎవరైతే మన యూత్ ఉన్నారో వాళ్ళకి థార్ అంటే పిచ్చి. ముఖ్యంగా బ్లాక్ రెడ్ థార్స్ అంటే మనం పిచ్చి ఎక్కిపోతా ఉంటాం అనమాట. సో లాస్ట్ వీడియో మీరు ఆల్రెడీ మాడిఫికేషన్ చూసి ఉంటారు. మహీంద్రా థార్ అయితే రివ్యూ చేయబోతున్నాను. సో అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ తీసుకోబోతున్నాను. ఆల్మోస్ట్ 30,000 కిలోమీటర్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రోని తీసుకోవడం చాలా మంచిది, ఎవరైతే థార్ తీసుకోవాలనుకుంటున్నారో. సో బ్రో ఏంటంటే కారు ప్యాషనెట్ అనమాట. ఆఫ్ రోడ్ కానీ లేకపోతే కార్స్ అంటే ఇష్టం. సో అందుకని చెప్పేసి మీకు ఇది 4x4 ఆటోమేటిక్ టాప్ ఎండ్ అనమాట, డీజిల్. సో కొత్తగా మనకి టూ వీల్ డ్రైవ్ కూడా వచ్చింది. కార్లో మనకి 2 wheel drive కూడా వచ్చింది. దాంతో కూడా మనం ఒకసారి కంపేర్ చేద్దాం, బ్రోని అడుగుదాం. అండ్ నెక్స్ట్ కూడా మీకు కూడా కారు మొత్తం అంతా నీట్గా చూపిస్తాను, పదండి. సో మీకు వెనకాల కనిపించేది మాడిఫైడ్ థార్ అనమాట. మాడిఫికేషన్స్ గురించి మేము ఆల్రెడీ వీడియో చేస్తాం. మీకు ఫ్రంట్ లుక్ చూడండి. ఆ విమానం వెళ్తున్నప్పుడు ఎలా చూస్తారో ఈ థార్ వచ్చినప్పుడు కూడా అలాగే చూస్తారనమాట. అంటే దీని రోడ్ ప్రెజెన్స్ అలాంటిది. ఫస్ట్లో మీరు కొన్నప్పుడు ఈ థారు రామ్ బ్రో మీ అందరికీ తెలిసిందే, రామ్స్ ట్రావెల్ వాక్స్ అని చెప్పేసి ఒక ఛానల్ కూడా ఉంది. దాంట్లో ఒక బీభత్సమైన 3.3-3.5 మిలియన్ వీడియో కూడా ఉంది. బ్రో మీ కార్స్ అంటే పిచ్చి, గతంలో మీరు చాలా కార్స్ యూస్ చేసి ఉన్నారు, రకరకాల కార్స్. అసలు ఫస్ట్ ఈ థారు కొన్నప్పుడు, అదే బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు మీరు బుక్ చేసినట్టున్నారు వెంటనే. అసలు ఎందుకు థారు మీరు బుక్ చేయాలనిపించింది, ఏంటి పర్పస్? దీంట్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే 4x4 అనేది థార్లో కామన్ అప్పట్లో రిలీజ్ అయినప్పుడు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది. మీరు ఆటోమేటిక్ ఎందుకు వెళ్ళారు? వాడిన కారు ఇప్పుడు వాడే కార్లు కూడా ఆటోమేటిక్. అంతకుముందు మాన్యువల్ ఎక్కువ వాడాము. అవును. ఆటోమేటిక్ ఎందుకు వాడుతున్నాం అంటే ఎక్కువ సిటీలో ఉంటాం కదా, మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాం. అవును. రెగ్యులర్ గా మనం సిటీలో తిరుగుతాం కాబట్టి ఆటోమేటిక్ అనేది కంఫర్ట్. ఓకే, కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఇంకా ఆటోమేటిక్ అంతేగా. మరి ఇప్పుడు సిటీలో ఒక మార్నింగ్ నుండి ఇంగా తిరగాలంటే ఈ క్లచ్ దొక్కి గేర్లు వేసుకుని అలకాయపోటు మాన్యువల్ ఆల్రెడీ వాడున్నారు మీరు. ఇంకా ఆటోమేటిక్ అలవాటు పడ్డారు, కంఫర్ట్. ఇంకోటి ఒకటి ఏంటంటే, మరి చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే మాన్యువల్ లో ఆఫ్ రోడ్ బాగుంటది కానీ ఆటోమేటిక్ లో ఆఫ్ రోడ్ అంతగా బాగోదు అని చెప్పి అనుకుంటారు. అది నిజమేనా? ఆటోమేటిక్ లోనే బాగుంటది. అది కొంతమందికి ఉండొచ్చు కానీ నాకైతే ఆటోమేటిక్ లో బాగుంటుంది. అంటే మీరు బీభత్సమైన ఆఫ్ రోడ్ చేసిన వ్యక్తి కాబట్టి మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించింది ఇది ఆటోమేటిక్? అనిపించలేదు, ఇంకా అడ్వాంటేజ్ అనిపించింది మాన్యువల్ మీద. ఓకే. దీని ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు లో గేర్స్ లో కూడా క్లచ్ వదిలి గేర్ వేసుకుని ఆ మూమెంట్స్ ఇవ్వాలి. దీంట్లో ఆరాంగా ఆటోమేటిక్ లో పెట్టి వెళ్ళిపోవచ్చు, మొత్తం డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఎక్కువ. ఓకే. సో మాడిఫికేషన్ ఆల్రెడీ చూపించాను. ఒకసారి ఇంజిన్ ఆన్ చేయండి, వానెట్ కూడా ఓపెన్ చేయండి. సో మీరు చూస్తే థార్ మీరు అందరూ చూడండి కాదు, లుక్ చూడండి. సైడ్ ప్రొఫైల్ బీభత్సంగా ఉంటుంది. వ్రాంగ్లర్ ఇన్స్పైర్డ్ డిజైన్ అనమాట ఇది. మహేంద్ర ఒప్పుకోదులే కానీ అది వాస్తవం, అవునా కదా? వ్రాంగ్లర్ ఇన్స్పైర్డ్ డిజైన్. సో ఇది ఓవరాల్ లుక్, మీకు అవుట్ సైడ్ లుక్ అనమాట. 360 degrees వ్యూ ఇది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా స్మూత్గా ఉందన్నమాట ఇంజిన్. మీరు చూడండి, ఒకసారి వినండి, ఒక 5 seconds మీరు సౌండ్ వినండి. నా కార్స్ రివ్యూస్ చేయడం అంటే చాలా ఇష్టం, నాకు తగ్గట్టుగా దొరికేడినా. సో దాని రైడింగ్ స్మూత్గానే ఉంటుంది. అంటే జనరల్గా మనం మహేంద్ర ఇంజిన్స్ చాలా ఎక్కువ నాయిస్ వస్తాయని లేదా? ఏం తెలియదు, ఇన్సులేషన్ బాగుంటుంది. సో చూడండి, మీరు సౌండ్ చూడండి, చాలా స్మూత్గా. తెలియదు, ఇది బానెట్ ఓపెన్ చేసినప్పుడు సౌండ్ ఉంది. అది కూడా నాకు పెద్ద అనిపించట్లేదు, చాలా ఒక పెట్రోల్ చాలా స్మూత్గా ఉంది, సైలెంట్గా ఉంది. క్లోజ్ చేసి సో మనం ఒకసారి బయట నుంచి లుక్ సైడ్ నుంచి చూద్దాం. సైడ్ నుంచి చూస్తే మీకు ఇది ఓన్లీ పర్పస్ ఏంటంటే బ్రో, ఇప్పుడు మరి ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ కార్లో ఎటువంటి బూట్ స్పేస్ ఉండదు. మరి లాంగ్ డ్రైవ్స్కి ఎలా ఉంటుంది? మీరు లాంగ్ డ్రైవ్స్ చాలా వేసి వచ్చేసారు దీంట్లో. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు నేను ఒక్కనే వెళ్తా కదా, నేను ఇద్దరు వెళ్ళాం అనుకో, 2 కార్లు వేసుకెళ్తాను. నేను నా ఫ్రెండ్ వెళ్తే ఓకే, అదొకతారు ఇదొకతారు అనుకో. ఓకే. ఆ సీట్స్ ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ మొత్తం లగేజ్ పెట్టుకుంటారు. ఇద్దరు వెళ్ళినా కొంచెం పర్లేదు అనుకుంటా. ఇద్దరు కూర్చుంటారు, వెనకాల మొత్తం లగేజ్ వేసి. ఓకే సార్, మొత్తం మీరు అన్ని చెప్పాలి. లోపల కూర్చున్నాక పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నీ మనం ఆడుకుందాం. ఇలా చూద్దాం. మీరు సైడ్ డిజైన్ చూడండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ క్రాస్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ విండో, హ్యూజ్ విండో ఇది. దీని లుక్ చాలా బాగుంటుంది అన్నమాట కార్కి. చూడండి, సైడ్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం మనం. సో ఎల్ఈడి అవ్వలేదు, హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు కదా చూడండి. సో డిక్కీ అనేది 0 దీనికి చెప్పాలంటే ఒక నార్మల్ ల్యాప్టాప్ బ్యాగ్స్ లాంటివి డబుల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు కదా. దాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ట్రావెల్ బ్యాగ్ క్యారీ చేయలేం. ఓకే, స్ప్లిట్ ఉంది, స్ప్లిట్స్ కదా. అది మనం ఇలా సీటు పైకి ఫోల్డ్ అయ్యేలా చేసుకోవచ్చు కానీ అది ఆఫ్టర్ మార్కెట్ మనం చేయించుకోవాలి. ఓకే, మీకు అంత అవసరం రాలేదులే. సో ఇవి మీకు థార్లో కనిపించే ఇంటీరియర్స్ అనమాట. మీరు చూస్తే అంతా హార్డ్ ప్లాస్టిక్సే కదా, అంతా హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది. సో ఇవి కూడా డిఫరెంట్గా అనమాట డిజైన్స్. మనకి ఏసీ వెంట్స్ కూడా డిఫరెంట్ డిజైన్. అండ్ ఇవి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీకు.
అండ్ ఈ నాకు బాగా నచ్చింది ఏంటంటే తారులో ఇవి అనమాట. ఈ స్విచ్చెస్ చూడండి ఎంత బాగుంటాయో. ఇవి ఏంటి బ్రో? మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. మనం పెట్టించుకున్నప్పుడు లైట్స్ పెట్టుకున్నాం బయట. ఓకే. ఎల్ఈడి బార్స్ పెట్టుకున్నాం. ఓకే. ఎక్స్ట్రా యాక్సెసరీస్ పెట్టుకుంటే ఈ డమ్మీ స్విచ్చెస్ తీసి మనం వర్కింగ్ స్విచ్చెస్ పెట్టుకుంటాం. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కాదు కదా? కాదు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కాదు బ్రో. దీంట్లో మనకి ఇదేంటి మీది? ఆటోమేటిక్ కదా? గేర్ నాబ్, మెయిన్ గేర్. సో మీకు చూసింది పార్కింగ్, రివర్స్, న్యూట్రల్. డి అంటే డ్రైవ్ మోడ్ మనకి. ఆటో మాన్యువల్. ఓకే. దీనికి ప్యాడల్ షిఫ్టర్స్ లేవు కదా? లేవు. ఇదేంటి బ్రో ఇది? నాకు ఎప్పుడు నాకు ఫ్రాంక్ నాకు ఇది ఏంటో కూడా నాకు తెలియదు. 4x4 ఇదే మన 4x4 ఆప్షన్ ఉంది కదా? అవును. డిఫాల్ట్ ఈ నాబ్ ఇట్లా ఉంది. ఇక్కడ చూడు దీని పైన మనకి 2 ఉన్నాయి. 2H 4H న్యూట్రల్ 4L అని. డిఫాల్ట్ గా పైకి ఉందంటే 2H లో ఉంది, అంటే 2 వీల్ డ్రైవ్. సో ఇప్పుడు అది 2 వీల్ డ్రైవ్ లో ఉంటుంది డిఫాల్ట్ గా, అంటే ఓన్లీ రియర్ వీల్స్ రన్ అవుతాయి. సో మనకు అవసరమైనప్పుడు 4x4 అంటే మనం ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు 4H కానీ మామూలుగా కూడా ఎప్పుడు మనకి 4x4 నడవు, మనం పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకోవడం మారుతా ఉంటది. సో ఇక్కడ 4H ఉంది కదా, 4 హై అంటారు. ఇది 4 లో. 4 హై అంటే ఏంటి? 4 లో అంటే 4 హై అంటే 4 వీల్స్ రన్ అవుతాయి, స్పీడ్ వెళ్తుంది కొంచెం. ఓకే. స్పిన్నింగ్ ఎక్కువ ఉంటది. ఓకే. ఇంకా చాలా లేదు మనకి లోడ్ ఎక్కువ కావాలి అంటే అప్పుడు 4L అంటే ట్రాక్టర్ లాగా అనమాట. ఇంకా వీల్స్ తిరగడం ఆగదు, స్లోగా తిరుగుతాయి. కానీ 4 హై కన్నా 4 లో ఎక్కువ పవర్ ఎక్కువ. లో స్పీడ్ వెళ్దు కానీ పవర్ ఎక్కువ, టార్క్ ఎక్కువ ఉంటుంది. టార్క్ ఎక్కువ, ఫుల్ టార్క్. ఓకే. 2H అంటే ఏంటి? 2H 2 వీల్ డ్రైవ్ డిఫాల్ట్. ఇప్పుడు మనం 2 వీల్ డ్రైవ్ తిరుగుతాం సిటీలో. ఇప్పుడు మీరు సిటీలో ఇప్పుడు మనకి గ్రౌండ్ లో తిరగాలి నార్మల్ గా వెళ్తున్నా రోడ్డు మీద అనుకోండి, మరి దీంట్లో ఏం పెడతారు? 2H. చూడండి బ్రో, ఇన్ఫోటైన్మెంట్ ఏముంటది బ్రో? ఇది జస్ట్ చిన్న స్క్రీన్ ఉంది. గతంలో నేను యూజ్ చేశాను కానీ మర్చిపోయాను. హోమ్, మీడియా, రేడియో, ఈ అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ ఉంటుంది అంటే 4x4 కాబట్టి. ఓకే. దాంట్లో మనకి ఇలా ఆన్ రోడ్ మనకి ఎంత పవర్ ఉంది, టార్క్ ఉంది, అది కనబడుతుంది. ఆఫ్ రోడ్ పెట్టుకున్నామంటే మనకి ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్ యాంగిల్ ఇది. ఒకసారి చెప్పండి. లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ అట్లా కాదు, మన వెహికల్ ఇట్లా ఉంటుంది, డౌన్ అప్ డౌన్ సంబంధించింది. వెహికల్ ఎట్లా ఉంటే లెఫ్ట్ కి ఉందా రైట్ కి ఉందా అని. ఇదేమో అప్ అండ్ డౌన్. అప్ ఏ యాంగిల్ లో ఉంది, ఇట్లా డౌన్ యాంగిల్ లో ఉంది. మన 4x4 పెట్టేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ న్యూట్రల్ లో తీసుకురావాలి. న్యూట్రల్ లో తీసుకొచ్చి 4H లో వేసాను. 4 హైలో పెట్టరు దీన్ని. 4 హైలో పెట్టాను. ఇక్కడ చూడ పవర్ వెళ్తున్నట్టు చూపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, పవర్ వెళ్తున్నట్టు చూపిస్తుంది. ఓకే. 4 హైలో కనిపిస్తుంది ఇక్కడ 4H అని చూపిస్తుంది. ఓకే. మళ్ళీ 4 లోలో పెట్టాలంటే కొంచెం ఇట్లా న్యూట్రల్కి వచ్చి అప్పుడు వేయాలి. 4 లో కనబడుతుంది. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, మన ABS ఉంది. హిల్ అసిస్ట్ ఉందా? లేదు, హిల్ అసిస్ట్ లేదు. ట్రాక్షన్ క్లోజ్ చేస్తున్నా. ఫ్యూల్ ట్యాంక్ ఎంత పడుతుంది? ఒక 50 లీటర్స్ అట్లా పడుతుంది. 50 లీటర్స్ పడుతుంది. ఓకే. ఇది ఆండ్రాయిడ్ ఆటో ఉంది దీనికి? ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ప్లే ఉంది. ఓకే. వైర్డ్ కదా? వైర్డ్. ఓకే. ఓకే. సెట్టింగ్స్ ఇవన్నీ నార్మల్. మ్యూజిక్ సౌండ్ ఎలా ఉంటది? ఓకే, పర్లేదా? స్పీకర్స్ నెట్ మీద ఉంటాయి. ఇదేముండవా? ఇక్కడ కూడా ఉంటాయి అనుకుంటా సైడ్ బ్లౌస్ లో కూడా. ఎందుకంటే ఇది 4x4 వెహికల్ కాబట్టి కావాలంటే డోర్ తీసేయచ్చు. సైడ్ డోర్ మనం కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసేసుకోవచ్చు. తీసుకుని మన పోలీస్ వెహికల్ వెళ్ళిపోవచ్చు. ఓకే. స్పీకర్స్ పైన పెట్టాడు. ఓహో, 4 స్పీకర్స్ తగ్గించాలి కదా వైరింగ్. అవునవునవును. ఇంకా బ్యాక్ సైడ్ ఏమి ఉండవు, మొత్తం 4 స్పీకర్లు. ఇవి 4 స్పీకర్లు బాగానే ఉంటుందా? యాపిల్ ఐఫోన్ కనెక్ట్ చేస్తే యాపిల్ కార్ప్లే ద్వారా మంచి క్వాలిటీ తేడా ఉంటుందా? ఉంటుంది. సో మీకు కనిపించేది ఏంటంటే మనకి దీంట్లో స్క్రీన్ అనమాట, మెయిన్ స్క్రీన్. దీంట్లో మనం చూసుకుంటే ఏముంటాయంటే ఒకటేమో RPM మీటర్ ఉంది మనకి, రైట్ సైడ్ ఏమో మనకి స్పీడో మీటర్ ఉంది. ఇంకేం ఒకసారి స్టీరింగ్ వీల్ కూడా చూసుకుందాం మనం. స్టీరింగ్ వీల్ చూసుకుంటే మనకి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి చేంజ్ చేసుకోవడానికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, కాల్ ఆన్సర్, సాంగ్, ప్రీవియస్ సాంగ్ ఆన్సర్ చేయడానికి మ్యూట్. ఇది కంట్రోల్స్ అన్ని వచ్చేసి మన క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది దీనికి ఆప్షన్. సో ఇదన్నమాట. డిస్టెన్స్, ఎంటీ, ఓడో ఇవన్నీ దాంట్లో కనిపిస్తాయి. రైట్ సైడ్ ఉంటాయి కంట్రోల్స్. ఓకే. అది స్టీరింగ్ లో ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఒకసారి ప్రెస్ చేయండి. యావరేజ్ ఫ్యూయల్, ఎంటీ, డిస్టెన్స్ ఎంటీ అట్లా ఉంటది. మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, పక్కకి వెళ్ళింది కదా అట్లా. ఓకే. ఓకే. యావరేజ్ స్పీడ్, యావరేజ్ టైం, డ్రైవింగ్ టైం ఆప్షన్స్. సో మహీంద్రా తార్లో బ్యాక్ డోర్కి వెళ్ళడం ఎలాగో మీకు ఒకటి చూపిస్తాను బ్రో. ఒకసారి రండి, ఒకసారి బ్యాక్ ఎలా లోపలికి ఎలా వెళ్ళాలి? బ్యాక్ సరే బ్రోకి ఇబ్బందిగా ఉంది. ఆయన ఫుల్ డైట్ గీట్ ఉంటుంది మనకు, అది కూడా ఎలా కొంచెం జరగండి. సరిపోద్ది. సీట్ ఇది బాగా లాస్ట్ వేసుకుంటాను. ఓకే. ఓకే. ఇది బాగా బ్యాక్ ఇంకా సీట్ ఇది.
చాలా అండర్ థాయ్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? బాగానే సరిపోతుంది. సో బాగానే ఉంది. కొంచెం సీట్ వెనకెళ్ళింది ఈ సైడ్. సో బ్రో ఏంటంటే వేపిచ్చారు అనమాట, మీకు బ్యాక్ కనిపిస్తుంది కదా, ఇది హ్యాండ్ రెస్ట్. ఇదే సైడ్ ఆర్మ్. దీంట్లో ఏదైనా మనం పెట్టుకోవడానికి వాటర్ బాటిల్ పెట్టించుకున్నాం అనమాట. వాటర్ బాటిల్ ఇది ఏం లేదు అసలు, కంపెనీ ఏమి కూడా ఏముంటుంది మరి, ఖాళీ ఉంటుంది. ఇక్కడ వీల్ ఆర్చ్ ఉంటుంది కదా, వీల్ ఉంది కాబట్టి ఆ వీల్ ఎట్లా ఉంటుంది దానికి. ఓకే, ఇదన్నమాట వెనకాల బ్యాక్ ప్లేస్ మనం. సో మనం ఇప్పుడు మహీంద్రా థార్ లో ఉన్నాం. దీని గురించి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న రామ్ బ్రోని క్వశ్చన్ అడుగుదాం. బ్రో మీరు కొన్నప్పుడు ఎంత పడింది? ఇది 18.5 అలా పడింది అన్నమాట దగ్గర దగ్గర. ఆటోమేటిక్ టాప్ అండి ఇది. అండ్ దీనికి మనకి బ్రో ఏంటంటే ఎక్స్ట్రా మాడిఫికేషన్ చెప్పారు, మీకు చేశారు ఆల్రెడీ, మీకు చెప్పిన కదా, అది వర్త్ ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఉంటుంది దగ్గర దగ్గర. దీంట్లో మీకు బాగా నచ్చేవేంటి, బాగా నచ్చనివేంటి పాజిటివ్స్? నచ్చేది అంటే సిటీలో బాగుంటుంది, సిటీలో తిరగడానికి. సిటీలో బాగుంటుంది తారు, సూపర్ ఉంటుంది. ఎందుకంటే షార్ట్ లెంత్, మనకి కమాండింగ్ అంటే వ్యూ ఎక్కువ కనపడుతుంది ముందు నుంచి కూడా, మొత్తం సైడ్ గానీ ముందు. సిటీలో తిరగడానికి షార్ట్ కదా లెంత్, సో చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ మాన్యువల్ గా నేను చెప్పేది. ఆటోమేటిక్ సుఖంగా ఉంటుంది. తర్వాత ఆఫ్ రోడింగ్. ఓకే, మీకు బాగా నచ్చింది ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు. ఓకే, అసలు నచ్చలేదు దీంట్లో నాకు, ఇవి ఉంటే బాగుండు అనిపించినవి ఏంటి? ఇట్లా ఉంటే బాగుండు అంటే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి దానికి మీరేం కోరుకోవాలి, ఎక్స్ట్రా సరిపడా డిజైన్ చేస్తారు. అది ఇప్పుడు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అవి అంటే రిలయబిలిటీ అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే బాగుంటుంది. అంటే మేము స్టార్టింగ్ లో వెహికల్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇప్పుడు ఉండేట్లో ఏమన్నా సర్వీస్ ఉండొచ్చు, కానీ బట్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్ రోడింగ్ అనేది హార్డ్ గా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. వస్తే మనం సర్వీస్ సెంటర్లు చుట్టూ తిరగాలి, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లో లేవు, చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు దొరుకుతున్నాయేమో మేబీ, నేను ఈ మధ్య వెళ్ళలేదు కానీ, బట్ సర్వీస్ స్పేర్ పార్ట్స్ దొరకకపోవడం. నాకు 1 year నుండి నాకు వైఫర్ ప్లేట్స్ ఇవ్వలేదు, వాళ్ళు షార్టేజ్ ఉంది బాగా. ఇప్పుడే కదా మా గ్రూప్ లో వెహికల్స్ అన్ని వెళ్తూ ఉంటాయి కదా, సో ఇష్యూ ఉంది. అంటే బ్రో ఏంటంటే బ్రో తార్తో సహా వీళ్ళకి ఒక గ్రూప్ ఉంది తార్కి సంబంధించి, దానికి కూడా చాలా వెహికల్స్ ఉంటాయి కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 250 వెహికల్స్ ఉంటాయి, 2 వెహికల్స్. సో ఫ్రెండ్స్ ఉంటారు, గ్రూప్స్ అన్ని ఉంటాయి కాబట్టి సో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఎవరికైనా వెహికల్ ప్రాబ్లం వస్తే అదేంటంటే ఇష్యూస్ వస్తాయి, కానీ వాటికి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ లేదు. అంటే స్పేర్ పార్ట్స్ తెప్పిస్తారు కదా, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకో, నువ్వు మళ్ళీ అది వచ్చే వరకు కూడా మనం ఆగాల్సిందే, వెహికల్ అక్కడ పెట్టచ్చు. బ్రో ఇంజిన్ వైజ్ పికప్ గానీ లేకపోతే స్పీడ్ గానీ, ఇంజిన్ వైజ్ మీకు ఎలా ఉంటుంది? కార్ ఎలా ఉంది? ఇంజిన్ వైజ్ బాగుంటుంది. ఇది 2.2 లీటర్ 130 bhp 300 Nm స్టార్క్ ఇంజిన్ అనమాట. ఇది ఆటోమేటిక్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బాగుంటుంది బ్రో ఇంజిన్ వైజ్. వెహికల్స్ ఏంటంటే ఇమీడియట్ గా పవర్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ దగ్గర ఉండే నీకు పవర్ ఉంటుంది. 100 120 దాటిన తర్వాత కొంచెం స్లో మూవ్ అవుతుంది, అన్ని వెహికల్స్ లో ఉండేది. ఏ వెహికల్ పవర్ ఉండదు, టాప్ ఎండ్ ఉంటది కానీ వెళ్ళిపోతుంది. ఇది నేను 180 వరకు చెక్ చేసేది స్పీడ్. 180 వరకు చెక్ చేశారు. 180 వరకు అంటే మీటర్ లో ఉన్నది 180. ఓహో, మీటర్ లో ఉండేది 180. నేను 220 ఉంటుంది అనుకుంటున్నాను. 180 పోయాం, పోతుంది. అంటే ఇప్పుడు 100 వరకు ఇమీడియట్ స్పీడ్ ఉంటుంది, అదే కామన్ లైన్ కదా, లాగ్ ఉంటుంది. 110 120 దాటిన తర్వాత అది దీంట్లోనే ఉంటుంది. ఓకే, వెహికల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది మనకి స్పీడ్ లో? అంత నేను చాలా విన్నది ఏంటంటే తార్ గురించి ఎక్కువ వైబ్ అంటే సస్పెన్షన్ ఆఫ్ రోడ్ కి డిజైన్ చేయడం వల్ల టాప్ స్పీడ్స్ లో స్టెబిలిటీ ఉండదని విన్నాను. ఏముండదు, బంపీగా ఉంటుంది. ఓకే, ఇలా ఊగిపోతా ఉంటుంది. నేను నడిపాను కార్, మీకు నాకు అనిపించింది. నేను ఒక 60-70 కిలోమీటర్ నడిపాను నేను కూడా. మనందరం అనంతగిరి హిల్స్ వెళ్ళాం, అప్పుడు కొంచెం బంపీగా ఉంటుంది. అంటే అంత స్టేబుల్ నార్మల్ కార్ లో ఉందని స్టెబిలిటీ దీంట్లో ఉండదు. బంపీగా ఉండటం వల్ల అలా అనిపిస్తుంది, కానీ వెహికల్ ఏం బ్యాలెన్స్ తప్పదు, ఏం బ్యాలెన్స్ అవ్వదు. బాడీ రోల్ ఎలా ఉంటుంది? బాడీ రోల్ స్పీడ్ లో సరిపోదు, బాగానే ఉంటుంది, అంటే స్టేబుల్ గానే ఉంటుంది. అంటే హ్యాండ్లింగ్ బాగుంటది, హ్యాండ్లింగ్ చాలా బాగుంటది. హ్యాండ్లింగ్ ప్రాబ్లం ఏంది, హ్యాండ్లింగ్ అంతా కూడా మన కంట్రోల్ ఉన్నట్టు ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సస్పెన్షన్ వల్ల ఏంటి బంపీగా ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, బట్ స్టెబిలిటీ ఎక్కడ కూడా వెహికల్ తప్పదు. ఎందుకంటే మనం చాలా లాంగ్ డ్రైవ్ చేసాము కానీ ఎక్కడ కూడా హై స్పీడ్స్ లో 29,000 వేసుకోండి, 30,000 దగ్గర దగ్గర. ఇది ఎంత ఇంజిన్ పరంగా బాగుందని, హ్యాండిల్ పరంగా బాగుందని. ఇప్పుడు ఏసీ పర్ఫార్మెన్స్ కూడా చూస్తే నిజంగా చాలా చిల్డ్ గా ఉంది. నేను స్టెప్ A4 లో ఉందనుకుంటున్నాను, చూస్తే 100 ఉంది, అంత ఏసీ కొడుతుంది దీంట్లో. నేను ఇంకా తగ్గించేసుకుంటాను ఏసీ. ఓకే ఓకే, టెంపరేచర్ మీరు పెంచుకుంటా ఉంటారు అన్నమాట. వెనకాల కూర్చునే వాళ్ళకి ఎలా ఉంటుంది బ్రో? బాగుంటుందా? ఇద్దరు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చా? జబర్దస్త్ కూర్చోవచ్చు ఇద్దరు. మీకు ఆల్రెడీ మీకు వెనకాల బూట్ స్పేస్ కూడా చూపించాను. ఇది అంతా ఏంటి బ్రో డిజైన్ చాలా వెరైటీగా ఉంది. ఈ అంటే డిస్మాండిల్ చేసుకోవచ్చు, ఈ తీసేస్తే ఎక్కడెక్కడ ఇవి వచ్చేస్తాయి, ఈ పార్ట్లు వస్తాయి. కానీ అంటే మామూలుగా అంత ఈజీ కాదు, ఇవన్నీ తీసుకోవాలి. హార్డ్ టాప్ కదా, దీనిలో ఏంటంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి స్లోగా, తర్వాత లూజ్ గా ఏదన్నా ఎక్కడ ఉంటే అక్కడ ఉండి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మళ్ళీ మనం షోరూమ్ కి వెళ్ళి టైట్ చేయించుకోవాలి. దీంట్లో ఎన్ని ప్లస్ లో ఉన్నాయి, మైనస్ కూడా ఉన్నాయి. మైనస్ లో ఉన్నాయి. ఇంకోటి 18 లక్షల 19 లక్షల ప్రైస్ పెట్టి దీన్ని కొన్నందుకు మీకు వర్త్ అనిపిస్తుందా లేదా?
ఓర్తే, బట్ ఇంకొంచెం నేను చెప్పా కదా స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మనము దీని ముందు వర్షం తార్ని మనం చాలా హార్డ్ కోర్గా ఆఫ్ రోడ్ చేయొచ్చు, ఇష్యూస్ రావు. ఇప్పుడు దీని కనుక హార్డ్ కోర్గా ఆఫ్ రోడ్ చేస్తే ప్రాబ్లమ్స్. ఆఫ్ రోడ్ గురించి వద్దాం. ఇప్పుడు సెన్సార్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. మీరు ఆఫ్ రోడ్ మామూలు ఆఫ్ రోడ్ చేయలేదు, గట్టి ఒక రేంజ్ లో చేశారు మీరు. మీ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఓవరాల్ గా? అంతా ఓకే చెప్పా కదా, కాకపోతే డ్యామేజ్ అయిపోతుంటాయి. ఇప్పుడు మా గ్రూప్ లో చాలా వెహికల్స్ మేము ఆఫ్ రోడ్ చేసినప్పుడు ఏంటంటే వెనకాల బంపర్లు ముందు బంపర్లు ఇరిగిపోతా ఉంటాయి. అందుకే మీరు తెలుగు ఏం చేశారంటే ఐరన్ బంపర్ వేయించుకున్నాను. ఇరిగిపోయినాయి ఆల్రెడీ వేయించుకున్నాం. తర్వాత దీనికి యాడ్ బ్లూ అని ఉంటుంది, ట్యాంక్ వెనకాల ఉంటుంది బంపర్ కింద. ఏంటది? యాడ్ బ్లూ BS6 వెహికల్ ఇది. సో అది కనుక బ్రేక్ అయితే ఆ పార్ట్స్ అవైలబుల్ ఉండవు షోరూమ్ లో. సో 1 నెల 2 నెలలు మనం అక్కడ పక్కన పడేసుకోవాలి, కాస్ట్లీ. ఓకే. అట్లా ప్లస్ ఏంటంటే ఇంకా ఇదే సెన్సార్లు ఉంటాయి దీనికి. ఈ ఆఫ్ రోడ్ ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ఎలక్ట్రానిక్స్ ప్రాబ్లం వస్తే కనుక మనం సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగాలి, కొంచెం ఇబ్బంది. ఇది జాగ్రత్త చేసుకోవాలి, ఎట్లా పడితే అట్లా చేయకూడదు, చేసుకోవాలి. బట్ ఎంత చేసినా కూడా ఆఫ్ రోడ్లో ఏంటంటే ఒకసారి ఏదో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇష్యూస్ వస్తే ఏంటంటే మనం తిరగాలి. ఇప్పుడు సపోజ్ మేము వాటర్ వేడింగ్ చేసినప్పుడు, అంటే బురదలా చేసినప్పుడు, ఆ బురదల్లి ఫ్యాన్ కి స్టిక్ అయ్యి రేడియేటర్ ఫ్యాన్ కి అది అనేవి తిరుగుతుంది, వెహికల్ మొత్తం వైబ్రేషన్ వచ్చేస్తుంది, హీట్ అయిపోతుంది బాగా. ఫ్యాన్ ఆగదు కానీ వైబ్రేషన్, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. మా తార్ గ్రూప్ లో ఒక 2-3 వెహికల్స్ కి ఇంజిన్స్ చేంజ్ చేశారు. సర్వీస్ మీరు ఇప్పటికి 3వ సర్వీస్కి వెళ్ళాలి, ఇప్పుడు 4వ సర్వీస్కి వెళ్ళాలి. 4కి వెళ్ళాలి కానీ ఇప్పుడు 10 సార్లు వెళ్ళండి సర్వీస్ సెంటర్. జనరల్ సర్వీస్ కాకుండా ఇప్పుడు మన ఆఫ్ రోడ్కి వెళ్ళి వచ్చే ఇష్యూస్ వస్తే పంపిస్తాము. జనరల్ గా అసలు అంటే ఇష్యూస్ సంబంధం లేకుండా నార్మల్ సర్వీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 10,000 కిలోమీటర్లకి ఫ్రీ సర్వీస్ కాకుండా పెయిడ్ సర్వీస్ ఎంత? పెయిడ్ సర్వీస్ నీకు ఒక 12,000 to 15,000 దాకా అవుతుంది. అందులో మనకు కొన్ని వద్దనుకుంటే ఒక 10,000. అంటే ఇన్నోవా క్రిస్టా కన్నా ఎక్కువ ఇది మెయింటెనెన్స్. ఇదన్నమాట బ్రో ఎక్స్పీరియన్స్. ఓవరాల్ గా ఒక 10 రేటింగ్ కి ఎంత ఇస్తారు బ్రో? 10 రేటింగ్ అంటే ఒక 6 to 6.5. చాలా యావరేజ్ ఇచ్చారు. యావరేజ్ అంటే ఓవరాల్ గా అంటే ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి 6.5, 7 ఇవ్వచ్చు. ఓకే 7 ఇవ్వచ్చు. బట్ అదే అంటే బాబోయ్ అసలు మన ఇండియన్స్ అడిగే మెయిన్ క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్, మైలేజ్ ఏంటి దీని పరిస్థితి? హైవేలో ఎలా ఉంటది, ఆఫ్ రోడ్ లో ఎలా ఉంటుంది? ఆఫ్ రోడ్ లో అంటే ఏదైనా తక్కువ ఉంటుంది, లో గేట్స్ లో రన్ అవుతాయి. అంటే ఎంత ఉండొచ్చు? అంతే 8 to 7 అట్లా వస్తుంది. హైవేలో నాకైతే హైవేలో ఒక 11, 12. ఎంత 100 లోపు క్రూజ్ చేస్తే? 100 లోపు క్రూజ్ చేస్తే 14 అట్లా వస్తుంది. అంటే టైర్స్ బేసికలీ టైర్స్ హెవీ టైర్స్ కాబట్టి మైలేజ్ తక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు తార్తో పాటు వచ్చే టైర్స్తో అయితే నువ్వు 80 to 100 క్రూజ్ చేస్తే నీకు 15 రావచ్చు, 16 వరకు కూడా వస్తుంది, పెరుగుద్ది. ఇప్పుడు టెరైన్ ఫ్లాట్ గా ఉందనుకో, నువ్వు 80-90 వెళ్తున్నాం అనుకో, నీకు 16 రావచ్చు, 17 దాకా 18 దాకా కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పి బ్రో దగ్గర రివ్యూ తీసుకున్నాను. సో ఇంకోటి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యామిలీ ఉంటే కనుక వాళ్ళు తారు కొనాలంటే ఆలోచించుకోవాలి. అంటే ఫ్యామిలీ అంటే ఎట్లా, ఇప్పుడు నేను వైఫ్ పిల్లలు ఇద్దరు అనుకో, ఓకే పిల్లలు మాత్రమే, కిడ్స్ పిల్లలు ఓకే, కొంచెం ఏజ్ అయినా ఒక 15-20 years అయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇట్లా సీటు ముందు కంటే వెళ్ళగలుగుతారు, అది ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బేసికల్లీ యూత్ ఎంజాయ్ చేస్తారు తార్ నుండి. 20 years అయినా 25 years అయినా అప్ టు 30 వరకు కూడా ఇష్యూ లేదు, ఎందుకంటే వెళ్ళగలుగుతారు, ఈజీగా వెళ్ళగలుగుతారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మా వైఫ్ మా పేరెంట్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటి ఎలాగో మనం డ్రైవ్ చేస్తాం, కనీసం ఒకళ్ళ ముందుకు వచ్చి పెట్టినా ఒకళ్ళైనా వెనకెళ్ళాలి కదా, అది ఇబ్బంది. ఇప్పుడు ఫ్యామిలీ అంటే 4 బయలుదేరుతాం, నేను వైఫ్ పిల్లలు. పెద్దవాళ్ళు ఏంటంటే అమ్మ నాన్న ఉంటే వెనకాల కూర్చుంటారు, వైఫ్ పక్కన కూర్చుంటది. అవును సరే, వైఫ్ ని పంపించినా కూడా పేరెంట్స్ మీద ప్రేమ ఉన్నా అప్పుడు ఏమైతే ఒకళ్ళు అయితే వెనకాల ఉండాలి, కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో అప్పుడు ఏంటి ఇబ్బంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. లాంగ్ డ్రైవ్స్ కూడా మీరు హెవీ లగేజ్ క్యారియర్ అయితే మొత్తం పనిచేయదు. హెవీ లగేజ్ ఇద్దరే ఉన్నారంటే హెవీ లగేజ్ మొత్తం వెనకాల చేసుకోవచ్చు. నలుగురు అంటే కుదరదు. నలుగురు అంటే కాళ్ళలో పెట్టి మధ్యలో పెట్టి. మీకు ఏంటంటే మెయిన్ ఏంటంటే మీరు ఆఫ్ రోడ్ చేయొచ్చు, బిల్డప్ కోసం అయితే తీసుకోవచ్చు కదా, లైఫ్ స్టైల్ వెహికల్ కదా. అంటే మెయిన్ ఈ వెహికల్ కొనుక్కోవాలంటే సరదా ఇది ఉండాలన్నమాట, కోరిక. తార్ కావాలి, తార్లో తిరగాలి, ఆ తార్ లుక్ ఉండాలి, తర్వాత ఆఫ్ రోడ్ చేయాలి. కొంతమంది ఓన్లీ తారు లుక్ కోసం కొనుక్కుంటారు, కొంతమంది ఏమో లుక్ కోసం మన లుక్ కోసం ఆఫ్ రోడ్ కోసం, రెండు అట్లా లైఫ్ స్టైల్ కోసం. ఎందుకంటే మనం ఎక్కువ నేను ట్రిప్స్ వెళ్ళినా మనం హిల్స్ వెళ్తాము, ఫారెస్ట్ లోకి వెళ్తాము, సో ఆ వెహికల్ వెళ్ళినట్లకి మనం వేసుకుని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అలాంటి
ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని పెడతా, కొన్ని క్లిప్స్ పెడతా, మీకు అర్థం మనం చేయొచ్చు. ఆయన ఎంజాయ్ చేసింది ఏంటో మీకు చూపిస్తాను కొన్ని క్లిప్స్. సో ఇదన్నమాట వీడియో. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటి రివ్యూస్ కావాలా వద్దా ఒకసారి కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ వాచింగ్ దిస్ వీడియో. బై.